Hi, good afternoon to everyone. I'm back with the another video. ఇప్పుడు నేను మీకు ఈరోజు I'm going to explain you heredity. I'm going to explain you heredity. అసలు హెరిడిటీ అంటే ఏంటి, అది ఎక్కడో అంటే మీన్ ఏ సబ్జెక్ట్లో మనకు అది వస్తుంది అన్నది నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, నేను టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చరికి ఎండబ్ల్యూసి వ్లాగ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు మనం హెరిడిటీ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ హెరిడిటీ? హెరిడిటీ అంటే ఏంటి? హెరిడిటీ ఈజ్ నథింగ్ బట్ which refers the transmission of characters from parents to offspring. ఆఫ్స్ప్రింగ్ అంటే పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్కి అని, పేరెంట్స్ టు ద అదర్ జనరేషన్ అని. హెరిడిటీ ఈజ్ నథింగ్ బట్ విచ్ రిఫర్స్ టు ద ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్. హెరిడిటీ అంటే వంశపార్యపర్యం, అంటే పాత మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకి ఏమేమి ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని, ఆ క్యారెక్టర్స్ కానివ్వండి, జెనెటిక్గా బుద్ధులు, బిహేవియర్, క్యారెక్టర్స్ అన్నీ ఏవైనా సరే మనకు పేరెంట్స్ నుంచి మనకు వచ్చేదాన్ని హెరిడిటీ అంటాం. ఈ హెరిడిటీలో మనకు వచ్చే ఏమేమి వస్తున్నాయి దాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అని అంటే అది ఇన్హెరిటెడ్. పేరెంట్స్ నుంచి మనకు వచ్చే వర్డ్ని ఇన్హెరిటెడ్. ది క్యారెక్టర్స్ విచ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్స్ప్రింగ్ ఆర్ ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ట్రేట్స్. Now, what is inherited traits? The definition of inherited traits. Inherited traits ante enti? Inherited traits is nothing but the particular genetically determined future. Inherited trait is nothing but particular genetically determined feature. అంటే ఇన్హెరిటెడ్ ట్రేట్స్ అంటే మన పేరెంట్స్ నుంచి మనకి పర్టికులర్గా కొన్ని జెనెటికల్గా డిటర్మైన్ ఫీచర్స్ కొన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ ట్రాన్స్ఫర్ అని ఏం చేస్తాయంటే మనకు ఇంకో పర్సన్ నుంచి మనకి డిఫరెన్షియేట్ చేస్తాయి. దీస్ పర్టికులర్ జెనెటికల్లీ డిటర్మైన్డ్ ఫీచర్ డిస్టింగ్విష్ అంటే డిఫరెన్స్, అంటే వాళ్ళ నుంచి మనకి ఏమంటారు, తెలుగులో ఏమంటారంటే వాటిని, వాళ్ళ నుంచి మనల్ని ఏమంటారు, డిఫరెన్షియేట్ అంటే ప్రత్యేకత. వాళ్ళ నుంచి మనల్ని మనము ఇంకో పర్సన్ నుంచి మనకి ఏంటి డిఫరెన్స్ ఉంది, మనం వాళ్ళలో కలవకుండా కాస్త డిఫరెంట్గా ఉంటాం కదా. సో ఆ డిఫరెన్స్ అనేది ఈ ఇన్హెరిటెడ్ ట్రేట్స్ నుంచి వస్తుంది. ఇన్హెరిటెడ్ ట్రేట్స్ ఈజ్ నథింగ్ బట్ particular genetically determined future. What is inherited traits? Inherited trait is a particular genetically determined feature that distinguish a person from the other. That distinguish a person from another. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి డిఫరెన్సెస్ అన్నీ ఈ ఇన్హెరిటెడ్ ట్రేట్స్ వల్లే అవుతాయి. ఈ ఇన్హెరిటెడ్ ట్రేట్స్కి రూల్స్ ఏంటి? ఇప్పుడు మనం రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ట్రేట్స్ చూద్దాం. వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెడ్ ఆర్ ఇన్హెరిటెన్స్? ద రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ట్రేట్స్ వచ్చేసరికి, these rules of inherited traits are contributed by Mendel. Mendel is a scientist. He is the father of He is the
ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. మెండల్ ఫుల్ నేమ్ వచ్చేసరికి గ్రెగోర్ జాన్ మెండల్. The rules of inheritance are contributed by the scientist name called Mendel. He is the father of genetics. Gregor John Mendel is the father of genetics. He conducted so many experiments on this, on to observe the inherited traits from one pair to the other pair. So what now coming to the what are the rules of inheritance. అసలు రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ట్రేట్స్ ఏంటి? ఇప్పుడు మనం ఇన్హెరిటెన్స్ ట్రేట్స్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ద ఫ్యాక్ట్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్హెరిటెన్స్ ట్రేట్స్ ఏం చూద్దాం. యాక్చువల్లీ మనకు అది బేసిక్ ఫ్యాక్ట్. అది హ్యూమన్స్లో బోత్ మదర్ అండ్ ఫాదర్ కాంట్రిబ్యూట్. ఇప్పుడు ఒక ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఒక బేబీ పుట్టాలి, ఆ బేబీకి ఈక్వల్ మదర్ అండ్ ఫాదర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. బోత్ మదర్ అండ్ ఫాదర్ కాంట్రిబ్యూట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఇక్కడ జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ జెనెటిక్ మెటీరియల్? జెనెటిక్ మెటీరియల్ ఈజ్ DNA and the full form of DNA is deoxyribonucleic acid. So here DNA is genetic material is DNA. The full form of DNA is deoxyribonucleic acid. So here both mother and father కాంట్రిబ్యూట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, రైట్? ఒక బేబీ పుట్టాలంటే అమ్మ నాన్న ఇద్దరివి జెనెటిక్ మెటీరియల్, అదే క్రోమోజోమ్స్. మన హ్యూమన్కి వచ్చేసరికి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇన్ విచ్ 23 మదర్ నుంచి 23 ఫాదర్ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యి కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ వచ్చేసరికి మళ్ళీ 46 క్రోమోజోమ్స్ ఉంటారు. సో ఈ కాంట్రిబ్యూషన్, ఈ 23 ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్, ఇది కూడా ఒక రూల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో హ్యూమన్స్లో వచ్చేసరికి దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ బోత్ మదర్ అండ్ ఫాదర్ కాంట్రిబ్యూట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. వాట్ ఈస్ జెనెటిక్ మెటీరియల్? జెనెటిక్ మెటీరియల్ అంటే డిఎన్ఏ. ఈ డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? మనకి క్రోమోజోమ్స్లో ఉంటుంది. సో వాట్ ఈస్ డిఎన్ఏ? డిఎన్ఏ అంటే ఏంటి? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ. సో హియర్ ద ఆఫ్ స్ప్రింగ్ గెట్స్ 2 versions of that trait from the 2 parents. ఇదొక వర్షన్ ట్రేట్, ఇదొక వర్షన్ ట్రేట్. అంటే ఇక్కడ మదర్ది ఒక వర్షన్ ట్రేట్ అండ్ ఫాదర్ది ఒక వర్షన్ ట్రేట్. దీస్ 2 వర్షన్స్ మన ఆఫ్ స్ప్రింగ్కి వస్తాయి. సో దీస్ మెండల్ వర్క్డ్ అవుట్ ఆన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్. ఈ ట్రేట్స్ మీద అంటే నాట్ ఓన్లీ హ్యూమన్, ఆయన హీ డిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద పీ అంటే చిక్కుడుగాయ, పైసం సటైవం. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి పైసం సటైవం. Paysom sativum is the scientific name of the pea, garden pea. Mendel and Aina. Mendel is the scientist who did experiments on this Paysom sativum to know or to observe the inheritance of traits. ఒక ట్రేట్స్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ ట్రేట్స్ అంటే పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ఏమేమి ట్రేట్స్ ఇన్హెరిటెన్స్ అవుతున్నాయి అన్నది అబ్జర్వ్ చేయడానికి హీ డిడ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ దిస్ గార్డెన్ పీ, సైంటిఫికల్లీ నోన్ యాజ్ పైసం సటైవం. హీ అబ్జర్వ్డ్ నంబర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఆన్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. ఆయన ఈ ఎక్స్పెరిమెంట్స్ త్రూ హీ అబ్జర్వ్డ్ దట్ మెనీ అంటే చాలా కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని ఆయన అబ్జర్వ్ చేశాడు. దాంట్లో ఐఎమ్ గోయింగ్ టు ర్యాప్ దీస్. ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెరిడిటీ అంటే రిఫర్స్ టు ద ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ద ఆఫ్ స్ప్రింగ్.
this is nothing but inherited traits. Now the definition of inherited traits is particular genetically determined feature that distinguish a person from the another is nothing but the inherited traits. Now coming to the rules of inherited traits. Rules of inherited traits is contributed by the Mendel. Mendel is the scientist, he is the father of genetics, and his full name is Gregor John Mendel. It is the fact that both mother and father contribute equal amount of genetic material. Genetic material, that is nothing but DNA, which is deoxyribonucleic acid. Both the mother and father, the true traits are being equally contributed by both mother and father to their offsprings. Gregor John Mendel conducted his experiments on the garden pea, and its scientific name is Pisum sativum. And its scientific name is Pisum sativum. By conducting or by observing the results, he observed number of contrasting characters in garden peas. And now coming to the Mendel experiment. Mendel experiment. ఇప్పుడు మనం Mendel experiments గురించి చెప్పుకుందాము. So now coming to the Mendel experiment. What is Mendel experiment? Mendel experiments అంటే ఏంటి? He started his experiments on the pea plants. Mendel stated his experiments on the pea plants. Pea plants ante that is Pisum sativum. He did experiments on that pea plants by monohybrid cross and dihybrid cross. ఈ monohybrid cross అంటే ఏంటి, dihybrid cross అంటే ఏంటి? Monohybrid cross, what is the meaning of what is the definition of monohybrid cross? Monohybrid cross This monohybrid cross showed inheritance of both dominant and recessive characters. Monohybrid cross showed inheritance of both dominant and recessive character. Here, what is dominant and what is recessive? Dominant is the character which express is dominant character, and recessive the character which included in this traits but does not express. It is compressed by this dominant allele. మనకి రెసెసివ్ క్యారెక్టర్ ఉంటుంది మన ట్రేట్స్లో, కానీ అది ఎక్స్ప్రెస్ అవ్వదు, దాన్ని రెసెసివ్ అంటారు. విచ్ ఎక్స్ప్రెస్ ద ట్రేట్స్, దాని క్యారెక్టర్స్ని ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో దాన్ని డామినెంట్ అంటాం. సో నౌ కమింగ్ టు ద monohybrid cross, and this monohybrid cross will be continued in the next video, that is part 2. So please like and subscribe my channel. Thank you all for your support.